ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అందరికీ వందనాలండి. లెంట్ సీజన్లో 17వ దినంలో ప్రవేశించాం. ఎలా ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? సమస్యలు, శోధనలు అన్నీ జయించి ఆయనకి ఇష్టమైన వారిగా జీవిస్తున్నాము. గతసారి మనం తెలుసుకున్నది ఏంటంటే, రక్షింపబడిన బిడ్డ ఎప్పుడైతే నయమాన్ని తీసుకెళ్ళాడో, తన ఇంటిలో ఉన్న ప్రతి పరిస్థితిని చూసిన తర్వాత అక్కడ నయమాన్ భార్యతో చెప్తుంది ఏంటంటే, ఈ నా యజమానుడు మా ప్రవక్త దగ్గర ఉన్నట్లయితే బాగున్ను అని చెప్పి. నిజమేనండి, క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి మనం మన ఊర్లో కానీ మన చుట్టుపట్ల కానీ సమస్యల్లోని శోధనలోని ఎవరైనా ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళారా? వారి గురించి ప్రార్థన చేశారా? మీ గురించి ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పారా? మీకోసం ఆలయంలో ఎదురు చూస్తున్నటువంటి ఒక దేవుడు ఉన్నాడని ఎప్పుడైనా చెప్పారా? చెప్పినట్లయితే అదే నిజమైనటువంటి క్రైస్తవ్యం. నిజమే. ఇన్నిటి దినాల్లో అందరూ అనుకుంటారు ఏంటంటే, నాకు జరిగింది నాకే కావాలి, నాది అని చెప్పి ఏమి తీసుకెళ్ళాం, అన్నీ వదిలిపెడతాం. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం క్రియలు మన వెంట వస్తాయి అని చెప్పి అంటున్నారు. నిజమేనండి. ఆ యొక్క ఈ ప్రవక్త దగ్గరికి వచ్చాడండి నయమాను. అంటున్నాడు నయమాన్తో అన్నాడు ఎలీషా, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో స్నానం చేయొచ్చు అంటాడు. మా ఊర్లో మంచి మంచి నదులు ఉన్నాయి, ఈ కంపు దానికే నేను వెళ్ళాలని చెప్పి. అయితే వాడికి తెలియదు ఏంటంటే, మందసము పట్టుకున్న పాదాలు అందులో దిగాయని, అందులో ప్రభువు ఉన్నాడని తెలియదు. ఎప్పుడైతే హెచ్చరింపబడ్డాడో వెళ్ళి స్నానం చేసిన తర్వాత పసిపిల్లవాని దేహం వలె తెల్లగా మారిపోయిందండి. నిజమే. నీటి లోకంలో ఎంతోమంది ఉన్నారండి, సమస్యలతో నలిగిపోతున్నారు, కష్ట నష్టాల్లో ఉన్నారు. వారందరి దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళందరికీ తెలియచేయాలి, ఇదిగో ప్రభు అయినటువంటి యేసు ఉన్నాడు, రండి, రక్షణ పొందండి. 17 దినాలు అయిపోయింది, ఇంకొక 13 దినాలు 23 దినాలు ఉన్నాయి. ఈ లెంట్ సీజన్ అయిపోద్ది. మళ్ళీ